ఒకప్పటి మన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంత గొప్పవారో మనందరికీ తెలుసు. అయితే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒకరోజు ఏదో పని మీద శాస్త్రి గారు బయటకు వెళుతున్నారు. అదే సమయంలో ఆయన కుమారుడు శాస్త్రి గారిని గవర్నమెంట్ అఫీషియల్ ప్రైమ్ మినిస్టర్ కారుని నడుపుతా అని అడిగారు. దానికి శాస్త్రి గారు అస్సలు ఒప్పుకోలేదు. ఇది ప్రభుత్వ వాహనం, నువ్వు నడపడానికి వీలు లేదని మొహం మీద చెప్పేశారు. బట్ అతని కుమారుడు మాత్రం ఆ కారుని నడపాలనే కోరికను మర్చిపోలేకపోయాడు. ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ శాస్త్రి గారు ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా ఆయన కుమారుడు ఆ కార్ని బయటకు రైడ్కి తీసుకుని వెళ్ళాడు. అలానే కాసేపు బయట కారులో ఎంజాయ్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో పార్క్ చేసి పెట్టాడు. దాని తర్వాత శాస్త్రి గారు బయటకు వెళ్లాల్సి వచ్చింది. సో కారు దగ్గరికి వచ్చి చూసేసరికి ఆయనకు ఏదో తేడాగా అనిపించింది. వెంటనే డ్రైవర్ని పిలిచి ఏం జరిగిందని అడిగారు. అప్పుడు ఆ డ్రైవర్, మీ అబ్బాయి కార్ని తీసుకుని బయటకు వెళ్ళి వచ్చాడు సార్ అని ఆయనకు చెప్పారు. వెంటనే శాస్త్రి గారు డ్రైవర్ని వెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడో రీడింగ్ చూసి చెప్పమన్నాడు. వెంటనే ఆ డ్రైవర్ రీడింగ్ చెక్ చేసి 14 కిలోమీటర్లు తిరిగి వచ్చాడు సార్ అని చెప్పారు. అది విన్న శాస్త్రి గారు వెంటనే పక్కనే ఉన్న ఆఫీసర్స్తో నెక్స్ట్ మంత్ శాలరీ నుండి ఆ 14 కిలోమీటర్లకి ఎంత డీజిల్ ఖర్చు అవుతుందో అంతా తన అకౌంట్ నుంచి కట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు మన దేశంలో జస్ట్ ఎమ్మెల్యే అయితేనే చాలు విచ్చలవిడిగా గవర్నమెంట్ వెహికల్స్ని యూజ్ చేస్తున్న ఈ కాలంలో అప్పుడు శాస్త్రి గారు చేసిన ఈ పనికి అందరూ ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిందే.